So hello guys, welcome back to my channel Rockyverse. సో గైస్ ఇప్పుడే జూనియర్ మూవీ చూసి వచ్చేసాను. మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు మనల్ని ప్రేమించే మన నాన్న ఒకరోజు మనల్ని మర్చిపోతే ఊహించుకోవడానికి కొంచెం బాధగా అనిపిస్తుంది కదా. ఈ విషయం ఎందుకు చెప్పానంటే మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకునే ముందు మనం హీరో గురించి మాట్లాడుకోవాలి. కొంతమంది ఇప్పుడు మ్యాక్సిమంలో కొంతమంది అనుకునే దాని గురించి చెప్తున్నా. ఎవరైనా ఏమనుకుంటారు, హీరో కావాలంటే డబ్బులుంటే సరిపోతుంది, అయినా వాళ్ళ డాడీ ప్రొడ్యూస్ చేస్తే అయిపోతుంది, హీరో అయిపోవచ్చు అని చిన్న అపోహ ఉంటుంది కదా ఎవరికైనా. అందరికి అనట్లే, కొంతమందికి ఈ హీరో అలా వచ్చిన హీరో కాదు. గ్రౌండ్ వర్క్ చేసి కష్టపడి అన్నీ నేర్చుకొని ప్రతిదీ, ఓన్లీ ఫైట్సే కాదు, డ్యాన్సే కాదు. ఇప్పుడు అందరూ డ్యాన్స్ వైరల్ అయిపోయింది కదా, డ్యాన్స్ ఆ వైరల్ సాంగ్ వల్లనే అతను పబ్లిక్లోకి వెళ్ళిండు. యాక్చువల్గా అయితే ఓన్లీ డ్యాన్స్ మాత్రమే లేదు మూవీలో, తన యాక్టింగ్, ఫైట్స్ కొన్ని చేయాలంటే స్టంట్ మ్యాన్స్తో చేస్తారు కదా, డూపుని పెట్టి అది, అలాంటి సీన్లు ఒక్కటి కూడా లేవు. ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క చాలా ఇంట్రడక్షన్ అప్పుడు చాలా మంచి సీక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓపెనింగ్ షాట్స్లో ప్రతిదీ తనే చేసిండు. తనకి ఎలా ఉందంటే విజన్, నేను హీరో కావాలి, నా 100% ఇవ్వాలని తను పడిన కష్టం అంతా మూవీలో కనిపించింది నాకైతే. 100కి 1000% చేసిండు అనమాట. హీరో అవ్వాలనుకుంటే జస్ట్ మనం అనుకుంటే సరిపోదు, దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడి మంచి సినిమా, మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచి ఫీల్ గుడ్ మూవీ ఇచ్చింది జూనియర్ మూవీ. ఓపెనింగ్ మొత్తం ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ లాగే అనిపించింది నాకైతే. పోయిందిలే సినిమా అయిపోయింది అని అనుకున్నా. సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ లాగ్ ఉన్నా క్లైమాక్స్కి సినిమా అంతా అయిపోయిన తర్వాత అబ్బా మంచి మూవీ చూసినా అని మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు మీరు. నేనైతే ఫస్ట్ సినిమా పోయిందని అనుకున్నా, అరే ఓన్లీ సాంగ్తోనే అయిపోయింది, డ్యాన్స్ చేస్తే అయిపోతుందా అది అని నార్మల్గా అనుకున్నా. కానీ డ్యాన్స్, యాక్టింగ్ ప్రతి ఒక్కటి 100కి 100% చేసిండు. ప్రతిదీ నాకు 100% ప్రజెన్స్ అయిపోయింది అనమాట. ఏదో కొత్త హీరోని చూస్తున్నట్టు అనిపించలేదు. మంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఇంతకుముందు చాలా సినిమాలు చేసి వచ్చినట్టు అనిపించింది. డ్యాన్స్ మాత్రం ఇరుగా తీసి పెట్టేసిండు. మనకు వైరల్ సాంగ్లో మామూలుగా 2 మూమెంట్లే చూపించారు కదా, ఇంకా చాలా ఉన్నాయి ఆ సాంగ్లో. ఫస్ట్ 2 సాంగ్స్ అంతా లేకపోయినా వైరల్ సాంగ్ ఒకటే చాలా బాగుంది, ఇది ఒకటే వర్త్. ఆ 2 సాంగ్స్, ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది, మిడిల్ ఒక సాంగ్ వస్తుంది, అవి 2 అంత లేకపోయినా వైరల్ సాంగ్ మాత్రం అద్దరిపోయింది. ఇక శ్రీలీల గురించి చెప్పుకుంటే ఓన్లీ వైరల్ సాంగ్ కోసమే పెట్టిరుతానని. డ్యాన్స్ అంటే యాక్టింగ్ రాదని కదా, యాక్టింగ్ కూడా ఉంటుంది, కానీ అంత ఇంపాక్ట్ ఇచ్చే సీన్స్ ఏమి ఉండవు. ఆ రైటింగ్లో కూడా అంత ఇంపాక్ట్ క్యారెక్టర్ అయితే కాదు హీరోయిన్ది, ఏదో పెట్టాలి కదా అన్నట్టుగా పెట్టిరు. వైరల్ సాంగ్ మాత్రం శ్రీలీల డ్యాన్స్ గురించి తెలిసిందే కదా, హీరో కొట్టేసింది. ఓన్లీ నాకైతే ఓన్లీ సాంగ్ కోసమే పెట్టిర్రు అని అనిపించింది నాకైతే. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్లో మాత్రం నెక్స్ట్ లెవెల్, అందరూ కనెక్ట్ అయిపోతారు ఆ సీన్స్కి. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా చూడండి, మీరు కూడా చూసి మీకు ఏమనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే కొంచెం కనెక్ట్ అయినా. ఎందుకు అంటున్నా అంటే, మన పేరెంట్స్ని మనం మంచిగా ఉన్నప్పుడే చూసుకోండి, దాని తర్వాత చూసుకోవాలన్నా చూసుకోలేము వాళ్ళు పోయిన తర్వాత. ఈ సినిమాలో కూడా కొన్ని టాపిక్లు కనెక్ట్ అయిపోతుంటాయి, మన ఫ్యామిలీస్కి అట్లా కనెక్ట్ అవుతుంటాయి. మీరు కూడా క్లైమాక్స్లో తెలుస్తుంది మీకు. అది నేను మొత్తం చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. సినిమా చూడండి, మంచి యాక్టింగ్ చేసిండు. కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ కూడా చేయాలి. చాలా అంటే చాలా బాగా 100% అయితే తను ఇచ్చిండు. కొన్ని సీన్స్ మనం ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తుంటాయి, కానీ క్లైమాక్స్ వచ్చే వరకు మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం, ఓకే ఈ సినిమా ఓకే అని అనిపిస్తుంది మనకి. మీరు కూడా పక్కా సినిమా చూడండి. సినిమా చూసి మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీవర్స్ ఛానల్. సైనింగ్ ఆఫ్.